ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పటికీ కేంద్రము క్రిందసారి 3,500 కోట్లు ఇచ్చింది. రోడ్లు అదే ఆ సెక్రటేరియట్ అసెంబ్లీ 3 భవనాలు ప్లస్ రోడ్లు వేయడానికి. దాంతో పాటుగా నాకున్న అవగాహన మేరకు ఇంకొక 7,500 నుంచి 10,000 కోట్లు ఇవ్వచ్చు. అసలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి కనుక అడుగుంటే ఇచ్చుండేవాడు. ఏది అమరావతిలో కడతానంటే, లేదా విశాఖపట్నంలో కడితే ఇద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి విశాఖకి కట్టిద్దాం అనుకున్నాడు. ఆ చట్టం కనుక ఆచరణలోకి వచ్చుంటే చేయించేవాడు. అతనే సెకండ్ ట్రిప్ కూడా ఎన్నికయ్యి ఉంటే గ్యారంటీ విశాఖపట్నం కేంద్రంగా దానికి అయ్యే డబ్బుల్ని కేంద్రం పెట్టుకునేది. వాళ్ళకి ఏంటంటే మొత్తం ఒక చోట పెట్టుకోవడం వాళ్ళకి పెద్ద కష్టం కాదు. 7,500-10,000 కోట్లు అంటే కనుక దానికి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారన్నది నాకున్న అవగాహన. ఢిల్లీ సర్కిల్స్లో నేను మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడు అక్కడ వాళ్ళేంటి ఈ 3,500 కోట్లు కాకుండా దానికి అమరావతికి స్మార్ట్ సిటీస్ కిందన డబ్బులు ఇచ్చారు ఫండింగ్. దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్ వాళ్ళే కట్టిస్తున్నారు. ఈ 3 కలిపితే దాదాపు 50-60 కోట్లు ఉంటుంది. దాన్ని బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోతున్నారు. మేము ఎంత ఇచ్చాము రాజధానికి అన్నటువంటి. డైరెక్ట్గా అధినాయకత్వం కేంద్రం మాట్లాడదు అట్లాగా. ఎందుకంటే అది మాట్లాడితే మిగతా రాష్ట్రాలు మొత్తం తీసుకెళ్ళి నువ్వు ఆంధ్రాకి పోతున్నావా మాకివ్వవా అంటారు. కాబట్టి అది చెప్పుకోలేదు, ఇచ్చి చెప్పుకోలేకపోతుంది. అది ఎక్కడ చెప్పుకోవడం బీజేపీ వాళ్ళకి చేతేసి అవ్వట్లేదు. దాన్ని చంద్రబాబు గారు నేనే సాధించాను అనేటటువంటి కోణంలో, ఏది అప్పు తెప్పించాను అనే కోణంలో చెప్తున్నారు. దాన్ని వీళ్ళు వివాదం చేస్తున్నారు.